మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం అనేక దఫాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర సాధన సాధ్యమైంది. దానికోసం దాదాపుగా 1200 మంది బలిదానాలు చేసుకుని రాష్ట్ర సాధన చేసిన తర్వాత ఆనాటి ఉద్యమ సారథైనటువంటి కేసీఆర్ కి పట్టం కట్టి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. ఆనాడు ఆ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదింటి కళ నేను నెరవేరుస్తా, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి పేదవాళ్ళు అనేది ఉండకుండా ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అని నానా రకాలుగా ఆయన వారికి ఆశలు పెట్టి పుట్టించి ప్రతి గ్రామంలో దాదాపు 10 నుంచి 20 ఇళ్ల వరకు కట్టేసి దీని తర్వాత మీదే అంటూ ఆనాడు ఆ ముఖ్యమంత్రి ఆ పాలనలో ఎంతవరకు హామీలు ఇచ్చారు. అందులో భాగంగానే ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో మనం ఉన్నాం. ముల్కనూరులో ఆనాటి ప్రభుత్వం అయినటువంటి వారు 20 ఇళ్లని మనకి 2017లో శాంక్షన్ చేశారు. ఈ 2017లో శాంక్షన్ అయినటువంటి ఈ 20 ఇళ్ల పరిస్థితి ప్రస్తుతం మనం స్థానికంగా మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాం. ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారా, పూర్తి అయ్యాయా, లబ్ధిదారులకు చేకూరాయా, వాళ్ళు ఆ ఇళ్లలో నివసిస్తున్నారా, ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రస్తుతం మనం చూద్దాం. లబ్ధిదారుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2017లో నిర్మించినటువంటి 20 ఇళ్ల పరిస్థితి ఇదే మనకు కనపడతా ఉన్నది. వాస్తవానికి ఎటువంటి కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. అంటే ఈ 2017 నుంచి ఈ రోజు 2025లో ప్రస్తుతం మనం ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఎటువంటి నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. ఏ లబ్ధిదారులకి ఇల్లులు అప్పగించలేదు. ఆ లబ్ధిదారులకి తూతూ మంత్రంగా ప్రస్తుతం ఈ రోజు వాళ్ళకి లబ్ధిదారులకి ఇది నీ ఇల్లు అని చెప్పిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక్కడ లబ్ధిదారులకు ఇల్లులు అప్పచెప్పేసి పూర్తి స్థాయిలో చెట్లతో మట్టితో పగిలిపోయిన గోడలు, పూర్తిగా ఏమాత్రం నిర్మాణం చేపట్టని పరిస్థితిలో ఇది నీదే ఇల్లు, శుభ్రం చేసుకో, నీ ఇంటిని నువ్వు నిలబెట్టుకో, వాడుకో అని చెప్పేసి కాంట్రాక్టర్లు కోట్ల కొద్ది దండుకున్నప్పటికీ పేదవాళ్ళైనటువంటి వాస్తవంగా ఈ డబుల్ బెడ్రూమ్స్ అనేటివి మండలంలో అతి దీనమైన దారిద్ర రేఖలో ఉన్నటువంటి పేదవారి కోసం అప్పచెప్పే ఇల్లుని మీరే శుభ్రం చేసుకోండి, మీరే చేయించుకోండి, మీరే ఉండండి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పటికీ ఈ ఇల్లులు 2017లో ఇది జరిగినప్పటికీ ఎటువంటి మీరే చూడొచ్చు, రోడ్డు సదుపాయం గాని, నీటి సదుపాయం గాని, కరెంటు సదుపాయం గాని లేనప్పటికీ ఇంటి ఈ 20 ఇళ్లలో ఏ ఒక్క ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. ఆ నిర్మాణం గురించి మనం ప్రస్తుతం దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో ఇంటి లోపలికి వెళ్ళి వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇది ఒక కుటుంబం వారి సొంతింటి కలని నెరవేర్చుతా అని ప్రభుత్వం ఆనాడు వాళ్ళకి హామీ ఇచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి నిర్మాణం చేపారు. ఆ నిర్మాణం ఎలా ఉందంటే చూడండి, ఇది నిర్మాణ పరిస్థితి. ఇదే ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు బతకాల్సిన పరిస్థితి. ఈ ఇంటి నిర్మాణం అండర్ గ్రౌండ్ లో ఏ విధంగా ఈ ఇల్లు ఉంది, ఈ ఇంట్లో నిజానికి ఒక కుటుంబం ఉండగలుగుతుందా, ఉండలేదా, ఈ ఇంటిని అప్పచెప్పి ఇదే ఇంట్లో మీరు ఉండాలి, ఇంట్లో బతకాలి అని చెప్పేసి ఇంటిని ఒక లబ్ధిదారులకు ఇచ్చారు. వాస్తవంగా పేదోళ్ళైనటువంటి దారిద్ర రేఖలో ఉన్నటువంటి వారికి ఇల్లు ఇవ్వడం వాళ్ళు సంతోషంగా భావించినప్పటికీ దోచుకున్న ధనం ఎంత, ఇక్కడ దోచుకున్న ధనం ఎంత, ఈ కాంట్రాక్ట్ పూర్తి స్థాయికి ఒక్కో ఇంటికి ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో అది వాస్తవంగా తీసుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఇల్లు చూడండి కనీసం ఎవరికి అప్పచెప్పలేదు. ఈ ఇంటికి ఎవరు కూడా లబ్ధిదారులు ఇంకా ఇంట్లోకి గృహప్రవేశాన్ని కూడా చేసుకోక ముందే ఈ ఇల్లు ఇంత దీనమైన పరిస్థితిలో ఇది ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. ప్రస్తుతం మనం మరో ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి హయాంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళకి కనీసం డోర్ ఫెసిలిటీస్ అంటే ఏ విధమైన ఏర్పాటు చేయకపోతే వాళ్ళు కంపడ్డం పెట్టుకొని దాంతో పాటుగా ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలనే ఇది నా ఇల్లు, ఇది నా ప్రభుత్వంలో నేను తీసుకున్నా, నా ఇంట్లోకి ఎవరు రావద్దని చెప్పి వాళ్ళు అడ్డు పెట్టుకున్న పరిస్థితిని కళ్ళ కట్టినట్టుగా చూపెట్టవచ్చు. ఒక డోర్ ఫెసిలిటీ లేదు, ఒక వెంటిలేషన్ లేదు, కరెంటు ఫెసిలిటీ లేదు.
నీటి ఫెసిలిటీ లేదు, ఒక రోడ్డు వేయలేదు. ఏ విధంగా అంటే తక్కువలో తక్కువ ఒక 25% కూడా ఈ ఇంటిని పూర్తి చేయకుండా ఎవరైతే గత తహసీల్దారు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కాంట్రాక్టర్ తోనే ఆయన మమేకమై వీళ్ళని మేము ఇచ్చేసాం, నాదే బాధ్యత, ఆనాడు ఉంది నేనే కదా, నేను ఇచ్చేసా, ఇవి ఇల్లులు మీవే, శుభ్రం చేసుకోండి, కష్టపడండి, మీ ఇంటిని మీరే నిలబెట్టుకోండి అని చేతులు దులిపేసుకున్న వైనాన్ని మనం ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మన ప్రభుత్వంలో ఇది జరిగిన విషయం. ఈ ప్రభుత్వమైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన వీళ్ళ ఈ ఆగడాలని వీటిని అడ్డుకట్ట కట్టి ఈ పేదోళ్ళు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లాభం చేకూరేలాగా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళని ఎండగట్టి వీళ్ళకి న్యాయం చేయాలని మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఇదే విధంగా ప్రజలను ఎందుకు ట్రీట్ చేస్తా ఉన్నారు? ఇంత దయనీయ పరిస్థితుల్లో అంటే ఇలా ఎలా ఉంటారు ఈ ఇళ్లలో? ఈ రోజు వచ్చారు లబ్ధిదారులు, మీరు ఇదే ఇల్లు శుభ్రం చేసుకోండి, మీకు మీరే ఆర్థికంగా మీకు మీరే చేసుకోవాలి, మీరే ఉండాలి, ఈ ఇల్లులు మీవే మీకు అప్పచెప్తున్నామని చెప్పేసి ఈ రోజు ఒక సస్పెండ్ అయిన ఎంఆర్ఓ, ఆయన వాస్తవానికి సస్పెండ్ అయ్యి కూడా ప్రస్తుతం స్థానికంగా ఎటువంటి అధికారం లేకపోయినా సస్పెండ్ అయినటువంటి ఒక ఎంఆర్ఓ వచ్చి నేనే మళ్ళీ మీ దగ్గరికి ఎంఆర్ఓగా రాకపోతా ఉన్నా, నేనే మీ అందరికి ఇల్లులు ఇచ్చేది, మీ అందరికి నేను ఇచ్చేసా, ఇదే మీరు మీ ఇల్లులు మీరందరికి ఇచ్చేసినట్టు నేను రికార్డ్ చేసుకుంటున్నాం, ఈ ఇల్లులని మీవే, మీరు వెళ్ళిపోయి మీ ఇళ్లలో మీరు ఉండండి అని చెప్పేసి ఈ రోజు ఈ లబ్ధిదారులు అయితే ఎవరైతే లక్కీ డ్రా ద్వారా ఆనాడు తీశారో వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లులు అప్పచెప్పిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఆర్థికంగా ఉన్నవాళ్ళు చిన్న చితక ఈ గడ్డి ఏదైతే ఉందో ఇల్లు కొంచెం శుభ్రం చేసుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఇలా చూస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు, ఇంతటి ఘోరమైన ఈ ఇబ్బందుల్ని వాస్తవంగా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు, పేదవాళ్ళు, ఏ విధంగా ఆర్థికంగా బలం లేని వాళ్ళు, దారిద్ర్య రేఖలో ఉన్న వాళ్ళు ఇంత దయనీయమైన పరిస్థితిలో వాళ్ళకి ఇల్లులు అప్పచెప్తే వాళ్ళు దీన్ని ఏ విధంగా శుభ్రం చేసుకొని వాళ్ళ ఇళ్లలో ఏ విధంగా ఉండగలుగుతారు? వాస్తవంగా వీళ్ళని మోసం చేస్తున్నారా, చేతులు దులిపేసుకుంటున్నారా, లేకపోతే సంపాదించుకున్న ఏదైతే కాంట్రాక్టర్ల వాళ్ళ లబ్ధులు, వాళ్ళు ఇచ్చుకున్న కమిషన్లు, తీసుకున్న కమిషన్లతో వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకొని వీళ్ళ మీద భారం వేస్తున్నారా? ఈ నిజంగా ఈ విధంగా వాళ్ళకి ఈ ఇల్లులు అప్పచెప్పడం, ఈ ఇల్లులు వాళ్ళకి ఇవ్వడం ఎంత దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ కళ్ళ గట్టినట్టుగా సుమన్ టీవీ ఈ రోజు మీకు చూపెడతా ఉన్నది. ఈ పరిస్థితులు ఇంకా ఈ ఇల్లులు ఏదైతే నిర్లక్ష్యంతో వాళ్ళు ఏ విధంగా కట్టేసి చేతులు దులిపేసుకున్నారనేది ఇంకా మీకు చూపెట్టబోతా ఉన్నాం. రాండి చూద్దాం. మన ఈ బిల్డింగ్ పైకి మనం ఎక్కడానికి ఇది మెట్లకు ఉన్న పరిస్థితి. దాని కింద చూడండి, ఇగో ఒక జానకి పైన ఇది ఇంకా అంటే దీనికి ఏ విధమైన సపోర్ట్ లేదు. ఈ విధమైన కట్టడాలు కడితే ఇది ఎంతకాలం ఖచ్చితంగా ఇది నిలబడుతుంది? ఈ ఇల్లు ఈ విధమైన నిర్లక్ష్యం ఒక కాంట్రాక్టర్ వహిస్తామంటే కనీసం అతని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఏ విధమైన నాయకులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఏదైతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వహించారో ఈ ప్రతి ఇంటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఇంటిని పూర్తి స్థాయిలో ఆ కాంట్రాక్టర్ ని నిలదీసి వీళ్ళందరికీ ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా లబ్ధి జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతాను. ఎందుకంటే చాలా పేద కుటుంబాలే ఇక లబ్ధి కోరుతాయి. లబ్ధి ఎవరికి? మనం వాళ్ళకి మాత్రం ఇస్తాం. అంటే అతి భయంకరమైన వాళ్ళకి గుడిసె కూడా లేని పరిస్థితిలో వాళ్ళకి మనం ఇల్లు చెప్పినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి పరిస్థితులు అంటే వాళ్ళకి ఇదే ఎక్కువ, వాళ్ళకి ఇది గొప్ప అని చెప్పేసి అని ఇచ్చేసి చేతులు దులుపుకోవడం. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు దీని మీద వాళ్ళు శ్రద్ధ చూపి ప్రతి ఒక్క లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి సుమన్ టీవీ తరపు నుంచి మిమ్మల్ని కోరుతాము.